నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఖమ్మం జిల్లా విద్యా రంగాన్ని ఓ కుదుపు కుదిపే భారీ అప్డేట్. ఖమ్మం విద్యార్థులకు వరంగా మారనున్న ఒక అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థకు అంకురార్పణ జరిగింది. రఘునాథపాలెం మండలం జింకల తండా వద్ద శ్రీ స్వామి నారాయణ గురుకుల పాఠశాలకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అత్యంత వైభవంగా శంకుస్థాపన చేశారు. ఆయన గారు సంప్రదించిన మీదట స్వామీజీతో రిక్వెస్ట్ చేసి నా జిల్లాలో ఉండాలి, నా నియోజకవర్గంలో ఉండాలని స్వామీజీని అడగగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని మంచి సంప్రదాయం కలిగినటువంటి సంస్కృతి కలిగినటువంటి విద్యను ఇవ్వాలి. విద్యే దానికి పరమార్థం కాదు. ఉత్తి చదువులు లాభం లేదు, సంస్కారవంతమైనటువంటి చదువులు కావాలి. మన దేశ సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడగలిగేటటువంటి మానవాన్ని సృష్టించాలి. ఇప్పుడు స్వామీజీ గారు చెప్పినట్లుగా ఈనాడు జరిగేటటువంటి ప్రపంచంలో జరిగే సంఘటనలు కావచ్చు, దేశంలో జరిగే సంఘటనలు కావచ్చు, వాటికి విలువలు లేకపోవటం వలన, మానవ విలువలు నశించుకోవటం వలన మానవ సంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టి అన్ని దుర్గణాలకు లోనై అన్ని కూడా అరిష్టాలు, అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు జరుగుతున్నట్లు ఇటువంటి పాఠశాల ద్వారా వచ్చినటువంటి బాలు వాళ్ళిద్దరు కూడా మన జిల్లా వాళ్ళే ఆ స్కూల్లో చదువుతున్నారు. మొయినాబాద్ నేను అక్కడికి స్వామీజీ ఒకరోజు పిలిచినప్పుడు వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థుల యొక్క క్రమశిక్షణ, వాళ్ళ యొక్క సంస్కారం, భారతదేశం ఇటువంటి విద్య వల్లనే మళ్ళీ నిలబడగలుగుతుంది. ఇది ప్రపంచానికి సంస్కారం నేర్పినటువంటి దేశం భారతదేశం. అటువంటి భారత సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రపంచ దేశాలన్నీ ఆచరిస్తుంటే మన దేశ ప్రజలు విస్మరిస్తున్నారు. కాబట్టి మన దేశ ప్రజలందరికీ కూడా మన సంస్కృతిని, మన పూర్వం యొక్క వైభవాన్ని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం నిలబెట్టాలి అనంటే ఇటువంటి స్వామినారాయణ గురుకుల పాఠశాల విద్య ద్వారానే సాధ్యపడుతుందనే ఉద్దేశంతో స్వామి గారిని రిక్వెస్ట్ చేస్తే స్వామినారాయణ గారి దయ వల్ల, స్వామీజీ దయ వల్ల మనకి ఈ పాఠశాల ఏర్పడింది. ఈ పాఠశాలలో కూడా ఎక్కడ లేనటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి పేదలకి కొంత వెసులుబాటు ఇవ్వమని చెప్పి నేను అడిగితే, సార్ మేము భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో మా పాఠశాల స్వామీజీకి, స్వామినారాయణకి ధన్యవాదాలు. పాఠశాల త్వరగా నిర్మాణం కావాలని చెప్పి ప్రార్థిస్తూ స్వామినారాయణ దయ వల్ల ఒక మంచి పాఠశాల ఖమ్మం జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా ఉండేటట్టుగా ఆ స్వామితో ఉంటుందని చెప్పి మా సహకారం ఉంటుందని చెప్పి విజ్ఞప్తిస్తూ కేవలం బట్టి పట్టే చదివే కాదు, భారతీయ ఔన్నత్యాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటేలా ఇక్కడ నాణ్యమైన విద్య అందబోతుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. విద్యతోనే సమాజంలో సంచలనాత్మక మార్పులు వస్తాయన్న ఆయన ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఖమ్మంలో ఏర్పాటవుతున్న ఈ గురుకులం జిల్లాకే తలమానికం కానుందన్నారు. ఈ బృహత్తర ప్రాజెక్టుకు ఏకంగా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మరి అంతర్జాతీయ ప్రమాణాలతో భారతీయ విలువల కలబోతగా రాబోతున్న ఈ గురుకులం ఖమ్మంలో ఎలాంటి విద్యా విప్లవానికి తెరతీస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.